ఇదే టాపిక్. భజన చేస్తేనే జీవితం లైఫ్ అనేది చంటన్న ఇచ్చిన ఒక స్టేట్మెంట్. భజన చేయాలి, ఇండస్ట్రీలో ఉండాలంటే భజన చేయాలి. వాళ్ళు నీకు ఏదైనా ఉండాలన్నా ముందుకెళ్ళాలని ఇది ఉండాలి. అది నాకు లేదు, నేను ఇక్కడ ఉండిపోయాను. దానికి యాక్సెప్ట్ చేస్తా. ఉండొచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నాకు తెలుసు భజన చేయాలి, మస్కా కొట్టాలి, ఇవన్నీ ఉన్నా కూడా నేను చేయలేను, ఎందుకంటే నాకు రాదు. అది ఆర్టిఫిషియల్గా తెలిసిపోతుంది శివ. ఇప్పుడు మన దగ్గరకు ఒకడు వచ్చి, అన్నా నువ్వు అస్సలు తోపన్నా, నీ కామెడీ అద్దరిపోద్దన్నా పడిపడి నవ్వుతా అంటే నాకు తెలుసు, అరే నా స్టాండర్డ్ ఏంటో నాకు తెలుసు, నువ్వు చెప్పేది పేకుతున్నావని నాకు తెలుసు. సో అర్థమైపోతుంది వీడు మస్కా కొడుతున్నాడు. ఆ మస్కా కూడా ఏంటి, కొంతవరకు రియలిస్టిక్గా ఉంటే ఓకే, అన్నా నీ బాడీ చూస్తే జిమ్ బాడీ, ఇక్కడ అర్థమైపోతుంది. ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్తారు చూసారా, మనకు అర్థమైపోతుంది వీడు కొంచెం ఆర్టిఫిషియల్ క్యాండిడేట్, వీడితో దూరం ఉండదు. సో ఇదే థింగ్ మనం అవతలతో చేయొద్దు. ఇప్పుడు ఒక హీరో సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం, మనం వెళ్ళి అద్దరిపోయింది సార్ సినిమా, అద్దరిపోయింది అన్నా, అసలు నువ్వు నెక్స్ట్ అది ఇది అని చెప్తే వాళ్ళకి తెలియదు ఆ సినిమా పోయింది, వీడు ఏదో పేకుతున్నాడు. అప్పుడు ఏంటి, మన గురించి మన జెన్యూనిటీ గురించి వాళ్ళకు ఒక డౌట్ క్రియేట్ అవుతుంది, ఎందుకు అది చేయడం. అట్లాంటి విషయాల్లో నేను చెప్పకుండా ఉండడం ప్రిఫర్ చేస్తా. అబద్ధం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మోసం చేయడం కంటే ఐ రాదర్ కీప్ క్వైట్. నిజంగా బాగుండి నిజంగా ఎక్స్ట్రాడినరీ అనిపించినప్పుడు వెళ్ళి చెప్తా. అది మస్కా కదా, అలా వాళ్ళకి కూడా తెలుస్తుంది జెన్యూన్. యాక్చువల్ రీసెంట్గా నేను ఒకటి విన్నది, అన్న ఇచ్చిన ఆఫర్స్ ఇచ్చిన అందరూ అక్కడక్కడ అలా మంచి మంచి పొజిషన్స్లో ఉండి మంచిగా సెట్ అయ్యి ఉన్నారు, వై అద్రే అబ్బాయి ఇంకా అలా ఉండిపోయాడు అనేది ఒకటి ఉంది. దానికి ఏం చెప్తాను? ఏమో నాకు ఐడియా లేదు, బట్ నేను నా ఫ్లోలో నేను వెళ్తున్నాను. ఏదో ఎమోషన్ అవుతున్నాను. లేదు కొంచెం స్ట్రెచ్ చేసుకుంటున్నాను కాదు, 2-3 రోజుల నుంచి వర్కౌట్ చేయట్లేదు, అందుకే కొంచెం స్ట్రెచ్ చేసుకుంటున్నాను. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్కువగా దాని గురించి ఆలోచన, నేను ఎందుకు ఇక్కడే ఉండిపోయాను. ఐఎమ్ స్టిల్ రన్నింగ్ 22 years తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో అదొక హ్యాపీనెస్. ఒక బాధలో కూడా నేను పాజిటివ్ సైడ్ చూడడానికి ట్రై చేస్తాను. ఐ ట్రై టు బి ఆప్టిమిస్టిక్ ఎవ్రీ టైమ్. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ నౌ. ఎందుకంటే నా లైఫ్లో టచ్వుడ్ నేను అప్పు చేయాల్సిన సందర్భం రాకుండా చూసుకున్నాను. నాకు మేబీ మీరు అన్నట్టుగా యూనో ఎక్కువగా వెళ్ళిపోయి కలిసిపోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి మనకు కొంచెం ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయడం, అవన్నీ మనకు తెలియదు. నెట్వర్కింగ్ అంత ఎక్కువ వచ్చినప్పుడు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే ఏంటి అని. అంతే తర్వాత ఒకసారి షూట్ అయిపోయినా, ఆఫీస్ అయిపోయినా, ఏదైపోయినా నేను డైరెక్ట్ ఇంటికే, ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడాలు, టైం పాస్లు చేయడాలు ఏం లేవు అస్సలు. ఏ అలవాటు లేదు, ఎక్కడ టైం పాస్లు చేసేది లేదు. ఎప్పుడో ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే ఉంది ఖచ్చితంగా వెళ్ళాలి అంటే తప్ప, ఒక బర్త్డేకి వెళ్ళడం తప్ప ప్రెసెంట్ హ్యాపీగా నేను ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటే, సినిమాలు చూసుకుంటే అదే నా టైం పాస్. సో మేబీ అదొక రీజన్ కావచ్చు. అదర్వైజ్ అంటే నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, అందరూ ముందుకెళ్ళిపోతున్నారు నేను ఇక్కడ ఉండిపోయానే అనే ఫీలింగ్ నాకైతే లేదు. ఎందుకంటే నేను ఉన్న దాంట్లో నాకు హ్యాపీగా ఉన్నా. ఇస్తాను అని వాళ్ళు చెప్పంగానే మనం జబర్దస్త్ మానేసి, లేదంటే డైలీ నడిచే రొటీన్ వచ్చే ఖర్చులు మానేసుకొని ఇంట్లో కూర్చోలేంగా. అవును, ఇప్పుడు అది నడుస్తోంది కాబట్టి, కొంచెం జనాల్లో కనబడుతున్నాం కాబట్టి మనం ఇంకా గుర్తుపెట్టుకుంటారు. ఆ చనువుతోటి మనం ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు అది లేక ఈ సినిమాలే వస్తున్నాయని కూర్చుంటే ఈ సినిమా రాకపోతే అలా రాలేదుగా. అందరూ ఏమనుకుంటారు, జబర్దస్త్ నడుస్తాం కదా బాగానే సంపాదించుకుంటున్నాడు అంటారు. కానీ జబర్దస్త్లో ఎంత సంపాదిస్తున్నాడు అనేది టీం లీడర్లకి మాత్రమే తెలుసు. వాడికి వచ్చే పేమెంట్ ఎంత, వాడు ఇచ్చే పేమెంట్ ఎంత. చూసేవాడు ఏమనుకుంటాడు, ఏంటి కారులో తిరుగుతున్నారు అనుకుంటారు. కానీ కారు కొనడం చాలా ఈజీ, ఈఎంఐలు కట్టద్దు. ఇల్లు కొనడం చాలా ఈజీ. అంతేగాని ఇప్పుడు ఆ జబర్దస్త్ వస్తుంది కదా అని చెప్పి లైఫ్ని రోడ్డు అలానే బండి మీద వెళ్తూ బతకలేంగా. మెయింటెనెన్స్ కోసమే ఆర్టిస్ట్ సగం జీవితం శంకరాగిపోయి కాదని. ఇప్పుడు జబర్దస్త్ మళ్ళీ వెళ్ళే ఆలోచన కానీ లేదు. ఇప్పుడు 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయింది అయ్యా. 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 14లో ఎప్పుడో స్టార్ట్ అయింది ఈ ఈగో అనే టాపిక్. అవును అవును, అప్పటి నుంచి ఉంది. 14 నుంచి 24 10 ఏళ్ళు ఇంకా పోలేదు నా ఈగో అనే టాపిక్. ఎలా జరుగుతుందంటేరా, టీం లీడర్గా నేనుంటే నా కింద పనిచేసే వాళ్ళు స్టేజ్ మీద ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి అన్నది నాకు తెలుస్తుంది.
ఇంతవరకు నా స్క్రిప్ట్లో ఏ రోజు కానీ ప్రాక్టీసులు పెట్టలేదు ఎవరికి. ఉమ్, పోయి డైలాగ్ ప్రాక్టీస్ చేయి, అది ప్రాక్టీస్ చేయి, ఇది ప్రాక్టీస్ చేయండి. వేరే టీమ్ లీడర్స్ లాగా ఉమ్, నువ్వు ఏదైనా స్టేజ్ మీద చెప్పే దాన్ని నేను చూసుకుంటా, కౌంటర్ ఇస్తాను నేను, ఉమ్, నీకు సపోర్ట్ నేను ఉన్నాను, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనేదే చేశా. ఉమ్, 4 చప్పట్లు వాళ్ళకి ఎక్కువ పడ్డాయి, ఉమ్, నేనేం ఫీల్ అవ్వలే. ఉమ్, కానీ ఆ 4 చప్పట్లు ఎక్కువ పడిన తర్వాత వాడేం ఫీల్ అయ్యాడు తెలుసా, ఉమ్, చంటి కంటే నేను ఎక్కువ అని ఫీల్ అయ్యాడు. ఉమ్. ఓకే. ఎక్కువ అని ఫీల్ అయ్యి వాడు సమయం కోసం చూసి ఉమ్, చంటిని ఎక్కడ పొడవాలో అక్కడ పొడిచారు. ఎటు తిరిగి అటు తిరిగి నష్టపోయింది నేనే. అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను అదే అంటున్నా, ఈరోజు జ్ఞానోదయంతో చెప్తున్న మాట. జబర్దస్త్ బ్యాచ్లో ఒకరికి ఒకరు సాయం చేసుకునే గుణం ఉమ్, ఎంత శాతం ఉందనుకుంటున్నావు? ఉన్నదా అసలు? 100% ఉంది. 100%. అయ్యో, ఒకడు కష్టంలో ఉన్నాడంటే మొత్తం జబర్దస్త్ మొత్తం టీం అందరు కలిసి సపోర్ట్ చేస్తారు. రివర్సా? నేను రివర్స్ ఏమని చెప్పానా? స్ట్రైట్గా చెప్పింది. ఏది నిజం ఏది అబద్ధం నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఉందనే చెప్తున్నా అబ్బా, నేను తప్పు చెప్పట్లే. ఉమ్, ఉంది 100%. ఒక మనిషికి కష్టం వస్తే ఉమ్, జబర్దస్త్ టీం అందరూ కలిసి సపోర్ట్ చేస్తారు, ఉమ్, వాడిని నిలబెడతారు, ఉమ్, వాడు బాగుంటాడు. ఉమ్. ఉమ్.